ముగ్గురు పంచాయతీ అధికారులు ఏసీబీకి చిక్కారు. 1,05,000 రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. డిపిఓ ఈఎస్ నాయక్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీ, అటెండర్ సారంగపాణిలను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి సారంగపాణి మనకు అందిస్తారు. జిల్లా పంచాయతీ ఆఫీసులో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కడం జరిగింది. ప్రస్తుతం మనం జిల్లా పంచాయతీ ఆఫీసులో ఉన్నాం. పంచాయతీ ఆఫీసులో ముగ్గురు అధికారులు కారుణ్య నియామకాల విషయంలో ముగ్గురు అధికారులు 1,05,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. దీనికి సంబంధించిన క్యాష్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ఎస్ నాయకు ఎవరైతే డిపిఓ ఉన్నారో వాళ్ళు 1,00,000 రూపాయలు కారుణ్య నియామకాల్లో రంజిత్ అనే బాధితుని వద్ద నుంచి తీసుకుంటూ పట్టుబట్టడం జరిగింది. అయితే అటెండర్ సారంగపాన్తో పాటు సీనియర్ అసిస్టెంట్ సైతం తమకు డబ్బులు కావాలని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని వేధించడం జరిగింది. ఇందులో భాగంగానే 5,000 రూపాయలు సీనియర్ అసిస్టెంట్తో పాటు అటెండర్ పంచుకోవడం జరిగింది. పంచుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పేందుకు మన మధ్య ఏసీబీ డిఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది లంచం తీసుకుని పట్టుకోవడం? 1,00,000 రూపాయలు డిపిఓ గారు, ఇస్లావత్ నాయక్ గారు, అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ సారంగపాణి 3,000, సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీ 2,000. ఓకే సార్, అంటే ఏ విషయంలో తీసుకుంటారు? ఒక ఫిర్యాది సంజిత్ కుమారు కారుణ్య వాళ్ళ ఫాదర్ 2010లో చనిపోవటం జరిగింది. పంచాయత్ సెక్రటరీ చేస్తూ కామారెడ్డిపల్లి అతను చనిపోతే అతని యొక్క కారుణ్య నియామకం కింద అతను అప్లై చేయడం జరిగింది. ఫైల్ ప్రాసెస్లో అట్టి అమౌంట్ ఇస్తేనే లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు సదరు ఫిర్యాది వారికి అమౌంట్ ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. మేము కేసులో రిమాండ్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టు హైదరాబాద్ పంపిస్తాం. మొత్తానికి చూసుకున్నట్లయితే 1,05,000 రూపాయలు ముగ్గురు అధికారులు పంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డిపిఓ మాత్రం తమకు ఏ పాపం తెలియదని చెప్తున్న పరిస్థితి, అధికారులతో ఆర్గ్యూకి దిగుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు. మనం ఇప్పుడు ఈ డబ్బులకు సంబంధించి డబ్బులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. 1,00,000 రూపాయల నగదు యూఎస్ ర్యాక్స్ తీసుకొని డ్రాలో పెట్టుకుంటున్నాడని, ఆ తర్వాత 5,000 రూపాయలు సీనియర్ అసిస్టెంట్తో పాటు అటెండర్ 3,000, 2,000 పంచుకోవడం జరిగింది అంటున్నారు. అయితే వీళ్ళ మధ్య వీళ్ళు చూడొచ్చు, ఇప్పుడు మమ్మల్ని అనవసరంగా బలి చేశారని యూఎస్ నాయక్ అంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏసీబీ అధికారులు తమ ఈ స్పీడ్ పెంచడం జరిగింది. అయితే అవినీతి అధికారులు అందుపట్టేందుకు కేసీఆర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో సీరియస్గా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు మాత్రం 1,05,000 రూపాయల నగదు లంచంగా తీసుకుంటూ ముగ్గురు అధికారులు పంచాయతీ ఆఫీసులో, జిల్లా పంచాయతీ ఆఫీసులో పట్టుబడడం తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పచ్చు. కెమెరామెన్ రాముతో సారంగపాణి, ఎన్టీవీ, వరంగల్.